రాహుల్ కాదు, నీ జీవితాన్ని మింగేసిన రాహు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఈ హత్య నేనే చేశానని పోలీసుల ముందు లొంగిపోతాను. నీకేమన్నా పిచ్చా? చట్టానికి కావాల్సింది మనస్సాక్షి కాదు, సాక్ష్యం. 190 కేసులు సాక్ష్యం లేకుండానే క్లోజ్ అయిపోతున్నాయి. అయితే ఈ శవాన్ని మనం పూడ్చేద్దాం. పూడ్చడం కాదు, తగలబెట్టేద్దాం. ఏ సాక్ష్యం లేకుండా పోతుంది. సిటీకి దూరంలో మీకేమైనా ఫామ్ హౌస్ ఉందా? ఉంది, చేవెళ్ళ వెళ్లే దారిలో. ఇప్పుడైతే అక్కడ వాచ్మెన్ కూడా లేడు, ఊరెళ్ళాడు. బాడీని కార్లో తీసుకెళ్లి అక్కడ తగలబెట్టేద్దాం. ఆల్రెడీ పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం? తనని సేవ్ చేయాలంటే వేరే మార్గం లేదు. కొంచెం రిస్క్ తీసుకుని మనం కూడా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనం ఎవరికి కనపడకుండా కింద తాక్కుందాం. నువ్వు పోనీ. కారు ఎందుకు ఆపావు? పోలీస్ చెకింగ్ జరుగుతుంది. పోలీసులా? ఏసీపీ నరసింహారా? అన్ని వెహికల్స్ చెక్ చేయండి. ఏ ఒక్క వెహికల్ మిస్ అవడానికి వీల్లేదు. ఆ ముగ్గురు ఖైదీల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరాల్సిందే. అదేంట్రా, కార్ లాక్ చేసి వెళ్ళిపోతుంది? ఎక్స్క్యూజ్ మీ సార్. హాస్పిటల్లో ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. నాది సేమ్ బ్లడ్ గ్రూప్. తొందరగా వెళ్ళాలి. నా కారు వదిలేయండి ప్లీజ్ సార్. కుదరదమ్మా. జైల్లో నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. వాళ్ళ కోసమే సీరియస్ గా చెక్ చేస్తాం. అయినా ఏసీపీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అమ్మా, ఏ కార్ని వదలకుండా చెక్ చేయమని. సార్ ఎమర్జెన్సీ సార్, నేను వెళ్ళకపోతే అక్కడ ఒక ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్. సరే, నీ అడ్రస్ డీటెయిల్స్ అని నీ రిజిస్టర్లో రాసి సైన్ చేయి. ఏ 304 సార్, ముందు ఈ అమ్మాయి కార్ చెక్ చేసి పంపించు. అమ్మా అమ్మా అమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. రామా, వెళ్ళు. రా తొందరగా రా. లాక్ ఓపెన్ చేయమో తల్లి, రా. ఇంటి లాక్ తీ. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? దండం పెడతా తల్లి. లాక్ చేయమా, లాకు. ఎక్కి లాక్ తీయబడింది ఏమండి? అమ్మాయి అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలంటుందయ్యా. సార్, ఆ మాత్రం మానవత్వం లేకపోతే ఎలా? సార్, అందుకే పబ్లిక్ పోలీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఆకు తిని తిని మైండ్ దొబ్బింది నీకు. అమ్మాయిని చూస్తుంటే మటన్ చేసేదానిలాగా, ఖైదీలు తప్పించేదానిలా కనిపిస్తుందా? వాడు తీయమా బండిది. థ్యాంక్ యూ సార్.
బాధలకి కష్టాలకి కారణమైన వాడు ఆ మంటలో కాలిపోతున్నాడు. నీ గతం కూడా వాడితో పాటే కాలిపోయిందనుకుని ఈ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభించు. పద. హలో, ఏంటి నిద్రపోతున్నావా? అసలు నీకు నిద్రలా పడుతుంది? ఎవరు మీరు? నేనెవరు, నా అడ్రస్ ఏంటి తర్వాత చెప్తా. ముందు ఫామ్ హౌస్, డెడ్ బాడీ, కాల్చడం, వాటి గురించి మాట్లాడుకుందామా? ఏం కావాలి? గుడ్, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసావు. నాకేం కావాలో, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా.